నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి యువకుడు దేశం కోసం పొరుగువారి కోసం ఏదైనా మంచి పని చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు। హర్ఘర్ తిరంగా యాత్రలో భాగంగా శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయం నుండి 18వ డివిజన్లోని భరతమాత విగ్రహం వద్దకు తిరంగా ర్యాలీ నిర్వహించారు। అనంతరం భరతమాతకు పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల బలిదానాల వలన దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు। అందుకే 79 సంవత్సరాల స్వాతంత్ర సంబరాల్లో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ పతాకాన్ని చేరవేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో శివలీల, కొల్లి అనిల్, డివిజన్ అధ్యక్షులు ఉల్లి గోపాల్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు। ఈ భారతదేశం ఎన్నో అద్భుతాలను చూడబోతూ ఉంది రానున్న రోజుల్లో। మరి హర్ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికి ఈ గర్వకారణాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక బాధ్యతని ఈరోజు తీసుకోవడం జరిగింది। మరి ప్రతి ఇంటికి కూడా జెండా పంపిణీ చేసి ఆ ఇంటికి జెండాని ఎగరేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టే ఒక కార్యక్రమం ఇది। ఒక ర్యాలీగా మా ఆఫీస్ నుంచి వచ్చి ఇక్కడ భారత్ మాత స్టాచ్యూ దగ్గర 18వ డివిజన్లో ఉన్న భారత్ మాత స్టాచ్యూ దగ్గర ఎండ్ చేయడం జరిగింది। ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది। ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్। ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్। మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి। అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో। అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్। 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ। స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ। నేడు దేశంలో ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు ఆరోపించారు। బ్రాడీపేటలోని బండ్లమూడి హనుమాయమ్మ కాలేజ్ వద్ద నుండి హర్ఘర్ తిరంగా యాత్రను బీజేపీ నాయకులు జయప్రకాష్ నారాయణ, జూపూడి రంగరాజు ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని అందరికీ తెలిపేందుకు హర్ఘర్ తిరంగా యాత్ర చేపట్టామన్నారు। దేశభక్తుల, సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ జెండా యాత్రను చేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, గాయత్రి బెహ్రా, దొరబాబు తదితరులు పాల్గొన్నారు। ప్రతి ఇంటిలోనూ కూడా ఒక జెండా ఎగురవేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాం। హర్ ఘర్ తిరంగా కాదు, కేవలం హర్ దిల్ తిరంగాగా ప్రతి ఒక్క హృదయంలో కూడా మూవెన్నెల జెండా ఎగరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా పెద్దలు చేసినటువంటి త్యాగాలు స్ఫూర్తి రగిలించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ముఖ్యంగా ఇది రైతుల యొక్క ఏదైతే వారు చేస్తున్నటువంటి చెమట ఉందో, అదేవిధంగా సైనికుల యొక్క త్యాగం, మన స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగం, వీటన్నిటి స్ఫూర్తి విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం। రాజకీయాలను కూడా అసహ్య రాజకీయాలు వదిలేసింది, రోజున స్వార్థ రాజకీయాలు చేస్తుంది। అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉన్నది। ఫ్రీ బీస్ ఏదైతే ఉన్నదో తగ్గించాలి, ఈ ప్రతిభ పోనాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది। బద్దకస్తులను తయారు చేస్తున్నాం మనం। బద్దకస్తులు కాకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేసేటువంటి యూత్ రావాల్సిన అవసరం ఉన్నది। ఈ ఫ్రీ బీస్ తగ్గించాల్సిన అవసరం ఉంది। ప్రభుత్వాలు ఓట్ల కోసం ఫ్రీ బీస్ ఎప్పుడైతే తయారు చేసిందో ప్రజల బద్దకస్తులైనారు, స్వార్థపరులైనారు। కానీ తగ్గించి కనుక భవిష్యత్తులో రాబోయేటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అది మాత్రం ఈ ఉచితాలపైన తగ్గించి ఆలోచనలు పెంచుకుంటూ తద్వారా దేశ అభివృద్ధిలో ముందుకు రావాలని కోరుతున్నాం। ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆగస్టు 17వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం జరగనుంది। బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ నాయకులు మాట్లాడారు। కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు। సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల హక్కుల్ని చట్టబద్దంగా రక్షించాలని డిమాండ్ చేశారు। అనంతరం చలో విజయవాడ పోస్టర్లను ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో రాష్ట అధ్యక్షులు సిహెచ్ కుమార్, రాష్ట కార్యదర్శి సలీం, జిల్లా కార్యదర్శి ఎస్ మల్లికార్జునరావు, ఎం వెంకట్రావు పాల్గొన్నారు। మా ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది। ఆగస్టు 17న మేము చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం। మెయిన్గా నా 5 డిమాండ్లు ఉన్నాయి। మా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్గా గుర్తించి 35,580 రూపాయలు కలిపి ఇవ్వాలని, అదేవిధంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ హక్కుల్ని చట్టబద్ధత కల్పించి పరిరక్షించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కి నిర్దిష్టమైన పని విధానాలను కల్పించాలని, ఏదైతే మా రంగంలో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ రంగంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చి
ఉద్యోగ భద్రతను తీసేయాలనే కార్యక్రమాన్ని చేపడుతుందో ఆ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పనిచేసుకునే హక్కుని కాలరాస్తూ బ్యాన్ పెట్టారు. ఆ బ్యాన్ ఎత్తివేయాలని ఈ 5 ప్రధానమైన డిమాండ్ల మీద మేము రేపు చలో విజయవాడ కార్యక్రమానికి. గత 12 ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు అల్లాడుతున్నారని అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొక్కెర శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత సంఘ ప్రతినిధులు కొక్కెర శ్రీనివాస్, శివరామకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను జప్తు రిలీజ్ చేస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికి జప్తు రిలీజ్ చేయలేదని, అమ్ముకునే హక్కు కల్పించడం లేదన్నారు. ఈ కారణంగా అగ్రిగోల్డ్ బాధితులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఈ ఆక్షన్ పెట్టి రూపాయి ఆస్తిని పావలాకే కొట్టేస్తున్నారని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. పూర్తిగా డబ్బులు చెల్లించిన వారికి తప్పనిసరిగా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరోసారి అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన బాట పట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవి ప్రసాద్, శ్రీధర్, రాజేంద్రబాబు, తిరుమలరావు, వెంకటకృష్ణారావు, గోపాలకృష్ణ, పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా చేస్తుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా మాధవ్ గారి మీద, సత్యకుమార్ గారి మీద, హోంమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది. దీన్ని ఏ ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలకు వాటికో వాళ్ళు చేశారనే ప్రచారం వల్ల అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా పార్టీలతో సంబంధం బీజేపీ కావచ్చు, మీరు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, పార్టీలతో సంబంధం లేకుండా పార్టీ పేర్లు వాడకుండా నిష్పక్షపాతంగా న్యాయం చేయాలని కలెక్టర్ గారికి మేము కలిసాం. ఆల్రెడీ మళ్ళీ దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా మీ మీడియా ముఖంగా ఈరోజు ప్రకటించదలుచుకున్నాం. దయచేసి రూపాయిన్నర ఆస్తులు మీరు రాజధానిలో హాయిలాండ్ ఎంత అవుతుందో చూసుకోండి. ఈ యాక్షన్లో బరోబర్ సిండికేట్ అయితే మాత్రం మాకు అన్యాయం చేయొద్దు, అవి తగ్గినాయి అని చెప్పి లాక్కునే పరిస్థితి ఉందంటున్నారు. ఇవాళ మేము ఎందుకు వచ్చామండి? అవి కనుక రూపాయికి పావలా వస్తే ఈ మొత్తం లాక్కుంటాము. 1995 ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫైనాన్షియల్ యాక్ట్ కింద ఆ చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారం లాక్కుంటాం ఒక ఆయన చెప్పాడు. రిజిస్ట్రేషన్ అయినా కూడా, రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కూడా. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న స్విగ్గీ రైడర్స్ సమ్మె 4వ రోజుకు చేరుకుంది. లాడ్జ్ సెంటర్లో జరిగిన స్విగ్గీ కార్మికుల సమ్మె కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి ముత్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యానికి పలు దఫాలు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదన్నారు. పైగా సమ్మె చేస్తున్న స్విగ్గీ కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే యాజమాన్యం స్విగ్గీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విగ్గీ రైడర్స్ పాల్గొన్నారు. స్విగ్గీ యాజమాన్యం తరఫున ఉన్నటువంటి ఫీల్డ్ మేనేజర్లు కానీ, టీమ్ లీడర్లు కానీ యాజమాన్యం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. లేకపోతే ఈ సమ్మెని మొత్తం గుంటూరు నగరంలో పనిచేస్తున్నటువంటి స్విగ్గీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సమ్మెలో పాల్గొనేటట్లు చేసి ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ 50 ఏళ్ల రాజకీయ ప్రస్థాన వేడుకలు మరియు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఇన్నర్ రింగ్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అభిమానులు కన్నాకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంలో తనకంటూ కన్నా ఒక మార్కు చూపించారన్నారు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారని ప్రశంసించారు. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మన అందరి వాడు, లక్షల్లో ఒక్కడు, 1,00,000 మందికి ఒక్కడైనా శ్రీ గౌరవనీయులు మన జన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి 700 పడకలతో మాతా శిశు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జీజీహెచ్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లి బిడ్డ క్షేమం కోసం ఏపీ ప్రభుత్వం చాలా రకాల పథకాలు అమలు చేస్తుందన్నారు. 102కి ఫోన్ చేస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ఆసుపత్రికి ఉచితంగా తీసుకువెళ్లి వైద్యం చేయిస్తారని చెప్పారు. గర్భవతి శిశు మరణాలు తగ్గించడానికి 18 వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పేది సౌకర్యవంతమైనటువంటి చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వారి పిల్లల్ని కనేదానికి అవకాశం తీసుకోవాలనేటువంటి మాటని తల్లులందరికీ చెప్పడం, దాంతోపాటు హై రిస్క్ ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో, ఎనీమియా ఉన్నటువంటి వాళ్ళు, ఈ రకమైనటువంటి హై రిస్క్ ఉన్నటువంటి రకరకాల హై రిస్క్ ఉన్నటువంటి గర్భవతులకి అందరికీ కూడా సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి వారికి సరైనటువంటి వైద్య సదుపాయం అందించడం ద్వారా తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండే విధంగా చేయడం కోసం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వారు స్థానికంగా ఉన్నటువంటి ఏఎన్ఎంలతోటి మాట్లాడి వారు వెంటనే ఏఎన్ఎంలు కానీ లేకపోతే ఇతరతర పిహెచ్సికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ 102కి ఫోన్ చేస్తే వెంటనే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వస్తుంది. వచ్చిన వెంటనే వారిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ప్రభుత్వ హాస్పిటల్కి, దాంతోపాటు పూర్తిగా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడం లాంటి కార్యక్రమాలను కూడా దీని ద్వారా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాదాపు 18 వాహనాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, గతంలో వైద్య రంగానికి కూడా రోగం వచ్చినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ కేటాయింపు దగ్గర నుండి ప్రతి ఒక్క అంశంలో కూడా డాక్టర్ల రిక్రూట్మెంట్ దగ్గర నుండి అవసరమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం దగ్గర నుండి అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో డాక్టర్ల అపాయింట్మెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.